గ్రేటర్ హైదరాబాద్ ను మరింతగా విస్తరించబోతోంది తెలంగాణ సర్కార్. జీహెచ్ఎంసీలోకి కొత్తగా 27 మున్సిపాలిటీలు వచ్చి చేరబోతున్నాయి. రాష్ట్ర కేబినెట్ అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. కొత్తగా గ్రేటర్లో కలవబోయే మున్సిపాలిటీలతో కలిగే ప్రయోజనం ఏంటి? ఇందులో అధికార పార్టీకి ప్రయోజనం ఎంత? లెట్స్ వాచ్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించింది. పెద్దంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కెంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తుక్కుగూడ, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, బోడుప్పల్, నిజాంపేట్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుంది అనేది ప్రభుత్వ ఆలోచన. విస్తరిస్తున్న నగరానికి ఒకే పట్టణ ప్రణాళిక, మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యమని చెబుతోంది సర్కార్. గృహాలు, రోడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి సేవలు మరింత పెరగడం ఇందులో కీలకం. జీహెచ్ఎంసీ పరిధి పెరగడం వల్ల పన్ను వసూళ్లు, పెట్టుబడులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. హైదరాబాద్, తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. గ్రేటర్లో మున్సిపాలిటీల విలీనంతో ప్రయోజనాలు ఏంటన్న చర్చ కూడా జరుగుతోంది. విలీనంతో నియంత్రణ లేని అభివృద్ధి తగ్గుతుంది. రోడ్లు, నీటి సరఫరా సేవల్లో ప్రణాళికాబద్ధమైన విస్తరణకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ కు ఆనుకుని ఉన్న ప్రీ అర్బన్ ప్రాంతాలు ప్రాంతీయ ప్రణాళికలో భాగమవుతాయి. రోడ్డు కనెక్టివిటీ, ట్రాన్సిట్ ప్లానింగ్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ సమగ్రంగా అమలు చేయవచ్చు. చిన్న మున్సిపాలిటీల కంటే ఆర్థిక వినియోగం, సేవలు మెరుగవుతాయి. డిజిటల్ గవర్నెన్స్, ఫిస్కల్ మేనేజ్మెంట్ మెరుగుపడుతుంది. 27 మున్సిపాలిటీలలో జనాభా అధికం. వీటిని జీహెచ్ఎంసీలో చేర్చడం వల్ల కాంగ్రెస్ కు పట్టణ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునే అవకాశం కలుగుతుంది. అభివృద్ధిపై ప్రభుత్వం కమిట్మెంట్ కనిపిస్తుంది. కాబట్టి రాజకీయంగా అధికార పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ పన్నులు పెరుగుతాయని ఆందోళన ఉంటుంది. కానీ రవాణా, మౌలిక వసతుల మార్పులతో ప్రజలలో సానుకూల వాతావరణం కూడా తోడవుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్పష్టమైన పొలిటికల్ బెనిఫిట్ కూడా కాంగ్రెస్ కి కలిసి వస్తుంది. కొత్త డివిజన్ల ఏర్పాటు కూడా ఉంటుంది కాబట్టి అది కొంత రాజకీయంగా అనుకూలించే అంశం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 27 మున్సిపాలిటీలను విలీనం చేయడం రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశమే. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.